నన్ను మీ అందరి ఆశీర్వాదంతో 60,000 మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత సెంట్రల్లో ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ కాంగ్రెస్ బాగా ఆలోచించండి. మా అన్నగారు నాకంటే ఎక్కువ తెలిసింది, మీకు తెలిసిన వాళ్ళు నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సెంట్రల్లో ఖచ్చితంగా పైవోటి దయ వల్ల కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత మా మేడం షర్మిలమ్మ గారు కడపను హైదరాబాద్ సిటీ చేస్తారు, కడపను డెవలప్మెంట్ చేస్తారు. ఈరోజు నేను చూస్తున్నాను 3 రోజుల నుంచి ఈ మీటింగ్లు చేసుకొని స్నానానికి పోతే నీళ్ళు లేవు, పొద్దునే నీళ్ళు లేవు. నా కర్మరా నాయన ఏం చేయాలరా అని చెప్పి వేరే పక్క నీళ్ళలోంచి ఏమైనా డ్రమ్ములో నీళ్ళు ఉంటే తీసుకొని స్నానం చేసుకుని వచ్చి అంత పరిస్థితి ఉంది. ఇది మళ్ళా కార్పొరేషన్ ఆ పక్కన ఆర్కే నగర్ అట్లా పోతే రోడ్లు లేవు, కాలువలు లేవు, కరెంటు లేదు. మీరందరూ బాగుండాలా, అన్ని సక్రమంగా ఉండాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను షర్మిలా మేడంను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. షర్మిలమ్మ గారి నాయకత్వం. అత్యధికంగా ఇవాళ పన్నులు వసూలు చేసిన ప్రాంత కడప నగరం మొత్తమే. ఆ డబ్బులతో కడప కమిషనర్ గారు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఎన్నికల ముందు కేవలం సర్కిల్ డెవలప్ చేసి ఇవాళ మేము డెవలప్ చేసిన వారి నుంచి అబ్దుల్ ఖాన్ గారు ఎమ్మెల్యే గారు ఇవాళ షర్మిలమ్మ గారిని ఎంపీగా గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని లోకల్ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ తో హస్తం గుర్తుగా 2 ధరను బలపరుస్తున్న నేపథ్యంలో మీరందరూ ఇవాళ హస్తం గుర్తు ఓటు వేసి గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. వాళ్ళకి వచ్చే ఇక్కడికి వచ్చిన ప్రజలకందరికీ, ఇక్కడి రాని మిగతా కడప ప్రజలకందరికీ నమస్కారం. నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతుర్ని, డాక్టర్ సునీతమ్మని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రమంతా చూసుకుంటుండగా వివేకానంద రెడ్డి గారు మన జిల్లాలో ప్రజలకి ఎవరికి ఏమి కావాలో, ఏ ఊరికి ఏం కావాలనో అన్నీ చూసుకుంటున్నారు. అటు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఉచిత కరెంట్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ రాష్ట్రం లెవెల్లో చూసుకుంటుంటే మనకు ఇక్కడ ప్రజలకి నీళ్లు కొరత ఉంటే నీళ్లు ఎట్లా తేవాలి, రోడ్లు ఎట్లా రిపేర్ చేయించాలి, స్కూల్ ఎట్లా బాగు చేయాలని ఇవన్నీ వివేకానంద రెడ్డి గారు చూసుకుంటున్నారు. లింగాల కెనాలు కానీ, మనకి డ్రిప్ ఇరిగేషన్ కానీ, మనకి ఇల్లులు కానీ, స్థలాల పట్టాలు రాపించడం కానీ చేశారు. మనము ఎప్పుడు పిలిచినా పలికే మనుషులుగా వీళ్ళిద్దరు ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ పెట్టి అందరినీ కలుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వివేకానంద రెడ్డి గారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తున్నారు. అందుకే ఈరోజు కూడా వాళ్ళంటే మీ అందరికీ ఇంత అభిమానం. ఈరోజు వాళ్ళిద్దరూ మనతో పాటు లేరు. రాజశేఖర రెడ్డి గారిని దురదృష్టవశాత్తు దేవుడు తీసుకుపోయారు. కానీ వివేకానంద రెడ్డి మాత్రం అట్లా కాదు, మనందరికీ లేకుండా చేశారు. అతి దారుణంగా, కిరాతకంగా గొడ్డలితో కొట్టి నరికి అంతకుముందు ఆయన చేత ఒక లెటర్ కూడా రాయించారు, ఆయన చావుకు కారణం ఎవరని. ఎంత కొట్టింటే, ఎంత హింసించింటే అట్లా లెటర్ రాసించారో ఊహించండి. అంత దారుణంగా హింసించి చంపించారు. ఇది ఏమైనా
వీళ్ళిద్దరూ మన కోసం కష్టపడిన మనుషులు. 30-40 సంవత్సరాలు చనిపోయిన రోజు వరకు, చనిపోయిన క్షణం వరకు మన కోసం కష్టపడ్డ మనుషులు. ఇది ఏమైనా న్యాయమా? ఆలోచించండి. సిబిఐ వాళ్ళు చెప్పారు ఎవరు చేశారు, ఎవరు చేయించారు అని. అయినా కూడా శిక్ష పడట్లేదు. న్యాయం కోసం పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి, మన కడపలో ఎస్పీ ఆఫీస్ నుంచి, గుంటూరులో డీజీపీ ఆఫీస్ దగ్గరికి, లేదా ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ వరకు ప్రతి ఆఫీసు, ఏ ఆఫీస్ అయినా తిరిగింది లేదు. ప్రతి ఆఫీస్కు తిరిగాను. కోర్టు చూసామా? పులివెందుల కోర్టు కానీ, ఇప్పుడు కడప కోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, అట్లా సుప్రీం కోర్టు వరకు పోవాల్సింది వచ్చింది. అటు నుంచి కేసు ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ తెలంగాణ హైకోర్టు, తెలంగాణలో సిబిఐ కోర్టు, ఇన్ని కోర్టుల మెట్లు ఎక్కినా కానీ న్యాయం దొరకట్లేదు. అంతేకాదు, న్యాయం దొరకట్లేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ హత్య గురించి డీటెయిల్స్ బయటపడ్డాయో, ఇప్పుడు మన వాళ్ళు, మనం అనుకున్న వాళ్ళు, దీనికి వెనకాల ఉండేది వివేకానంద రెడ్డి కూతురు అల్లుడు అంటారు. ఇది ఏమైనా న్యాయమా? ఒక పక్కన న్యాయం కోసం పోరాడుతుంటే చెప్పి 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 నమ్మించేలా చేస్తున్నారు. కానీ ఒక్క రుజువు మాత్రం చెప్పలేకున్నారు. సిబిఐ వాళ్ళేమో రుజువులతో సహా ఎట్లా చేశారు అని చెప్తున్నారు, ఎందుకు చేశారు అని చెప్తున్నారు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు, ఆయన తొత్తులు కలిసి ఇది చేసేది, చేపించింది సునీత భర్త అంటారు. ఒక్క రుజువు చూపించట్లేదు. ఇది ఏమైనా న్యాయమా? పోరాడేది నేను, మళ్ళీ నా మీదే నిందలేస్తున్నారు. అయినా భయపడేది లేదు. న్యాయం వచ్చేంత వరకు పోరాడేదే. వివేకానంద రెడ్డి గారు ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనందరి సేవలో ఎప్పుడు ఎవరు వచ్చినా, ఇంటికి వచ్చినా, ఆఫీస్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా పలికే మనిషి.